గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చూపిస్తాను చూడండి. ఏటో పప్పు, దీనికి డల్మా కూడా అంటారు. చూడండి ఈ పప్పు ఎలా చేయాలో మీకు చెప్పేస్తా ఫ్రెండ్స్. పోపు వేసుకోండి. పోపులో పచ్చిమిర్చి ఒక 7-8 వేసుకోండి. పచ్చిమిర్చి చిన్న చిన్న ఉల్లిపాయలు తరిగి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపులో పోపు బాగా వేగాక ఈ పప్పు వేసేయండి. కందిపప్పు వేసుకొని, ఒక గ్లాసు కందిపప్పు వేసుకొని నీళ్ళు వేసి పప్పు బాగా ఉడికించుకుంటాక పప్పు అందులో కొంచెం పసుపు వేసేయండి. ఉప్పు వేయకండి. అప్పుడే ముక్కలు కోసి పెట్టుకోండి. వంకాయ, బల్ల చిక్కుడు ఉంచాను ఇప్పుడు నేను, ఎందుకంటే ఇప్పుడు బల్ల చిక్కుళ్ళు ఫేమస్ కదా, ఈ టైంలో వస్తాయి బల్ల చిక్కుళ్ళు. ఒక దుంప, అరటికాయ అంటే ఒక అరటికాయ చాలు, ఇవి చాలు, ఇంకెక్కువ వద్దు. గుమ్మడికాయ ఉంటుంది, నేను వేసుకున్నా ఫ్రెండ్స్. ఇక చూపిస్తా చూడండి. వంకాయ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. పప్పు చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు ఈ పప్పులోనే పప్పు ఉడికిపోయాక మనం వంకాయ ముక్కలు, దుంపలు, గుమ్మడికాయ, బల్ల చిక్కుడు ఒకటి వేసుకున్నాను. ఇందులో గోరు చిక్కుళ్ళు అన్నీ వేసుకోవచ్చు. అవి వేసి మళ్ళీ ఉప్పు వేసి, పసుపు వేసి కొంచెం ఉడికేలా చేసుకోండి. తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోండి చాలు. కొంచెం కారం గుండ వేసుకొని దించేసండి. పోపు ఆల్రెడీ ఇదివరకు వేసుకున్నాం కాబట్టి మనం చాలు, ఇంకొక 2 సీటీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది పచ్చిమిర్చి, ఆవకాయ అప్పుడు చూపించా ఒకసారి. అది ఇంకొండి ఇలా ఉంటుంది. పచ్చిమిర్చి ఆవకాయతో నంచుకుంటే అన్నం తింటే చాలా బాగుంటుంది. ఇంకా రైస్ వేసుకుందాం కొంచెం. మధ్యాహ్నం మనం రైస్ తినలేదు, అందుకే ఇప్పుడు తింటాను. కుదరదుగా నాకు, గుళ్ళు గోపురాలకి వెళ్ళి కావద్దు. సో ఇవాళ మధ్యాహ్నం టిఫిన్ తినేసా, దోశలు. చాలు. ఇప్పుడు మనం ఇగో ఈ పప్పు చూపించుకుంటున్నాను చూడండి. ఇలా వేడి వేడి పప్పు వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏం అక్కర్లేదు అసలు ఇందులో. నాకైతే పప్పు చాలా ఇష్టం. ఈ పప్పు పక్కన కొంచెం ఉంచుకుంటాను, ఆ పప్పే కొంచెం నంచుకుంటాను. చాలా ఇష్టం నాకు. మా బాబుకు కూడా, మా పెద్ద బాబుకు కూడా పప్పు అంటే చాలా పిచ్చి వాడికి. ఇందులో కొంచెం కావాలంటే నెయ్యి పోసుకోవచ్చు. పిల్లలు నేను ఇప్పుడు చూపించలేను. ఇంతే, వేడి వేడి అన్నంలో వేడి పప్పు. ఇందులో మీకు సాంబార్ గుండె వేస్తే సరిపోతుంది, లేదంటే ఒక వేరేగా వస్తుంది, అది వేస్తే డల్మా అయిపోతుంది. అది నేను ఇంకొకసారి చూపిస్తాను. ఇందులో మీకు సింపుల్గా చూపించా. ఇది సాంబార్లా ఉండదు, ఎందుకంటే ఇందులో మనం చింతపండు వేయలేదు, టమాటా వేయలేదు కాబట్టి ఈ పప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక దుంప, ఒక అరటికాయ, వంకాయ, ఒక బల్ల చిక్కుడు వేసుకొని పోపు వేసుకోవడం. ఉప్పు, కారం, పసుపు వేసుకొని సాంబార్ పౌడర్ కొంచెం వేసుకోండి, అంతే. ఇంకా ఆవకాయ తినేద్దాం మరి, లేట్ ఎందుకు. వేడి వేడి అన్నం